మరలా బ్రతికించున్నాడు. ఆరాధన 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 యేసన్న నామమున ఆరాధన యేసన్న నామమున ఆరాధన తండ్రి అయిన దేవునికి ఆరాధన తండ్రి అయిన దేవునికి ఆరాధన కరుణా సంపన్నుడు పరమందు దేవుడు కరుణా సంపన్నుడు పరమందు దేవుడు అపరాధముల చేత చచ్చిన వారము అపరాధముల చేత చచ్చిన వారము క్రీస్తుతో మరలా బ్రతికించినాడు క్రీస్తుతో మరలా బ్రతికించినాడు. ఆరాధన 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 మనుషులందరి పాపములను కడిగివేయును యేసు రక్తము మనుషులందరి పాపములను కడిగివేయును ఆరాధన ఆరాధన తండ్రి అయిన దేవునికి ఆరాధన తండ్రి అయిన దేవునికి ఆరాధన 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 తండ్రి అయిన దేవునికి ఆరాధన తండ్రి అయిన దేవునికి ఆరాధన కరుణా సంపన్నుడు పరమందు దేవుడు కరుణా సంపన్నుడు పరమందు దేవుడు అపరాధముల చేత చచ్చిన వారము అపరాధముల చేత చచ్చిన వారము క్రీస్తుతో మరలా బ్రతికించినాడు క్రీస్తుతో మరలా బ్రతికించినాడు. ఆరాధన 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 మనుషులందరి పాపములను కడిగివేయును యేసు రక్తము మనుషులందరి పాపములను కడిగివేయును యేసు రక్తము మనుషులందరి పాపములను కడిగివేయును యేసు రక్తము మనుషులందరి పాపములను మరణము
కుమారాలా నటించినాడు కుమారాలా నటించినాడు ధనవంతుల ద్వారా వింటున్నటువంటి బంధులారా, సోదరులారా, తమ్ములు, అక్కలు, మనిషి మరణించిన తరువాత ఎక్కడికి వెళుతున్నాడో తెలుపుతున్నటువంటి మార్గమును చూపెడుతున్నాం. దేవుని బిడ్డలారా, అదృశ్యమైన లోకాలకు వెళ్ళడానికి యేసు పూర్తి మాత్రమే మార్గం. ఆయన మత ప్రచారకుడు కాదు, ఆత్మల లోకానికి మార్గం అని తెలియజెప్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎక్కడా అది ఎక్కడా ఉండే చోటు పరలోకమన్న చోటు. ఎక్కడా అది ఎక్కడా ఆత్మ ఉంది చోటు పరలోకమన్న చోటు. ఎక్కడా అది ఎక్కడా ఆత్మ ఉంది చోటు పరలోకమన్న చోటు. ఎవరు చూస్తున్నారు అక్కడెవరు వెళ్ళినారు, ఎవరు చూస్తున్నారు అక్కడెవరు వెళ్ళినారు. నాదుడు నాడా చూపే నాదుడు నాడా చూపే నాదుడు నాడా చూపే నాదుడు నాడా. ఎక్కడా ఎక్కడా ఆత్మ చోటు పరలోకమన్న చోటు. ఎక్కడా ఎక్కడా ఆత్మ చోటు పరలోకమన్న చోటు. ఎవరు చూసినారో అక్కడెవరు వెళ్ళినారు. తెలిపే నాదుడు నాడా చూపే నాదుడు నాడా తెలిపే నాదుడు నాడా చూపే నాదుడు నాడా తెలిపే నాదుడు నాడా చూపే నాదుడు నాడా తెలిపే నాదుడు నాడా చూపే నాదుడు నాడా. హ్యాపీ క్రిస్మస్, సర్వలోక మానవాళి రక్షణార్థమై వచ్చినటువంటి జగత్ రక్షకుడు యేసు క్రీస్తు సర్వలోక మానవాళికి సంతోషకరమైనటువంటి సువార్తమానం. యేసు క్రీస్తు పాపులను రక్షించుటకు నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నజరేతు ఊరిలో పేదవాడి కన్యా మరియమ్మ. నజరేతు ఊరిలో పేదవాడి కన్యా మరియమ్మ. నజరేతు ఊరిలో కన్యా మరియమ్మ.
మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకం నిండిపోయిన లోకములో యేసు క్రీస్తు రక్తం ద్వారా యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. క్రైస్తవుల కోసం రాలే, పాపుల కోసం వచ్చాడు. నీతిమంతుల కొరకు రాలే, పాపులను రక్షించడానికి వచ్చాడు. మన పూర్వీకులు పాపం చేసి కేకలం కోయడం, పాపం చేసి పలువర్తించడం, కోళ్ళను కోయడం, పశువులను కోయడము ఈ విధంగా చూశారండి. దీనిని నివారణ శుద్ధమైనటువంటి యేసు రక్తము తారపోయవలసి వచ్చింది. అందుకే వచ్చాడు. అసలు సిద్ధమైన క్రిస్మస్, అసలైన పండుగ ఎప్పుడో తెలుసా? మీ హృదయాలలో యేసు క్రీస్తుకు జోడించినప్పుడు, యేసు క్రీస్తుని హృదయంలో జన్మించినప్పుడు దేవుడు అంటున్నాడు, నానా 99 నీతి మంతులు నాకు వద్దు, నాకు అక్కర లేదు. ఒక్క పాప మారు మనసు పొందితే నేను పరలోకంలో నిండు చేసుకుంటా అంటున్నాడు. మీ పిల్లలు తప్పిపోయినప్పుడు దొరికితే ఎంత ఆనందపడతారో, మీరు పోగొట్టుకున్న దానిని దొరికితే దక్కించుకుంటే ఎంత ఆనందపడతారో, దేవుడు కావలసిందే పాపులు మారు మనసు పొందుటకు ఆయన కాలమును వెచ్చిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఒక్కొక్క అవయవానికి డాక్టర్లు ఉన్నారు, కానీ పాపమును తీసివేసే డాక్టరు ఈ ప్రాంతంలో పేరు పెట్టుకున్నాడా? ఆలోచించండి. అందుకే పాపుల పరమ డాక్టరు ఏ వ్యాధినైనా, ఏ రోగమునైనా స్వస్థ స్తోత్రములు మకన తండ్రి, మీ పరిశుద్ధమైన